నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మోదీ అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి విమర్శించారు బీజేపీ నేతలు నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు ఢిల్లీలోకి రైతులను అడ్డుకునేందుకు లాఠీ చార్జీ చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తోందని తెలియజేశారు బీఆర్ఎస్ నేతలు లోక్సభలో ఉన్నప్పుడు నల్ల చట్టాలు వద్దు అని ఏనాడు మాట్లాడలేదని విమర్శించారు అది తప్పండి నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన ఒకటి మేము ఢిల్లీకి పోకుండానే ఎక్కడికక్కడ మొత్తము దేశంలో అన్ని రాష్ట్రాలలో మోదీ వ్యతిరేక నిర్ణయాలను మేము ఎండగట్టడానికి అన్ని రాష్ట్రాల్లో మాజీ మేయర్ రాజకీయ లబ్ధి కోసం తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు తాను కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి టికెట్ ఆశించట్లేదని అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని అన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడతానని తెలిపారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపు 24 సంవత్సరాలు పనిచేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమ సదలో తెలంగాణ రాష్ట్ర సభలో పనిచేసిన తర్వాత మరి ఉద్యమం కొరకు తెలంగాణ కొరకు కష్టపడ్డ వాళ్ళని కొంత గుర్తించడంలో బీఆర్ఎస్ పార్టీ మరి వెనుకబడ్డది కాబట్టి ఇవాళ ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరి సోనియా గాంధీ నాయకత్వంలో ప్రజాపాలనలో మరి కాంగ్రెస్ పార్టీలో మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సభలో మరి క్రియాశీలకంగా పనిచేసి మరి వాళ్ళ ఎంత మరి లాఠీ దెబ్బలకు మరి పోలీసు ఒత్తిళ్లకు తలకి ఉద్యమం ఏ రకంగా చేసినామో మరి హైదరాబాద్ నగర మేయర్గా కూడా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా మరి నగర అభివృద్ధిలో నా శాయశక్తిలో మరి కృషి చేసినా కాబట్టి మరి రేపు కూడా మరి ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోతున్న ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో కానీ మరి ఇలా దీపాదాస్ గారు బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఇప్పటికీ 3 సార్లు మోసపోయామని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు నిజమైన అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నామని తెలియజేశారు ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమని అన్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన హస్తం కండువాను కప్పుకున్నారు ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి తన భర్త మహేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పలువురు నాయకులు ఈ పార్టీలో చేరుతున్నారు
చేయాలన్న నిర్ణయంపై కాంగ్రెస్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కులగణన చేయాలన్న సర్కార్ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. గాంధీ భవన్లో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లోని అన్ని పార్లమెంట్ స్థానాలు గెలుస్తున్నామని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అబద్దాలు చెబుతున్నాయని కాంగ్రెస్ మైనారిటీ నేత నిజాముద్దీన్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. ఎంఐఎం నేతలు అభివృద్ధి లేదంటూ ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఎంఐఎం గత 60 సంవత్సరాల నుంచి ఏ అసెంబ్లీలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడితే కూడా మేము ఓల్డ్ సిటీకి డెవలప్ చేయలేకపోయినాము, గత ప్రభుత్వాలు మాకు సహకరించలేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఫ్రెండ్లీ పార్టీగా నాటకం చేయడం. బీసీ కులగణన చేస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించిన మేరకు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేసినందుకు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పదే పదే చెప్పుకుంటూ వచ్చినారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీ కులగణనపై తీర్మానం చేయబోతున్నాము. ఇక్కడ చేసిన బీసీ కులగణనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో చేస్తుంది అని చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్ర అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందించిన ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యను అధికార ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదని ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు డిమాండ్ చేశారు. కర్నూలులో జరిగిన దామోదరం సంజీవయ్య జయంతి సభలో ఆయన మాట్లాడుతూ దామోదరం సంజీవయ్యకు భారతరత్న ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఎందుకంటే రోజు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈనాడు పేపరు, సాక్షి పేపర్ చూస్తే వాళ్ళే చెప్తారు, నువ్వు దొంగ, నువ్వు ఇన్ని లక్షల కోట్లు సంపాదించావు, నువ్వు ఇన్ని లక్షల కోట్లు సంపాదించావు, ఆ పేపర్లో చెప్తారు. కాబట్టి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తూ ఉంటారు. అవినీతి మేము చేసామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆయన ఫోటోని తాకే అర్హత కూడా లేదనేసి అందుకనే వారు ఈ జన్మదినాన్ని చేయట్లేదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారనేది నాకు తెలియదు. ఎక్కడ గవర్నమెంట్ చేసేదైతే ఈ జిల్లాకి ఎందుకు పేరు పెట్టలేదు? అది కాదు ఇంత గొప్ప వ్యక్తి మహనీయుడికి పేరు పెడతానికి కూడా అర్హత లేకపోతే అంతటి గొప్ప మహనీయుడిని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? సరే, పేరు పెట్టలేదు, చిన్న పేరు, ఈ జిల్లాకి చిన్న పేరు. ఎంతోమందికి భారతరత్న ఇచ్చారు, పని చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి, ఎవరు పడితే వాళ్ళకి భారతరత్న ఇచ్చారు. మరి ఆయన అవినీతి పరుడు కాదని కాంగ్రెస్ పార్టీ నిర్ధారించింది. పెద్ద కమిటీ కూడా వేసింది, మాస్టర్ చెప్పినట్టుగా పెద్ద కమిటీ కూడా వేసి నిరూపించింది ఈయన అవినీతి పరుడు కాదు అనేసి. అలాంటి అవినీతి పరుడు కాని వ్యక్తికి భారతరత్న ఇవ్వచ్చు కదా. మరి ఎందుకని భారతరత్న ఇవ్వట్లేదు? కనీసం ఈ యొక్క జిల్లాకి పేరు ఆల్రెడీ పెట్టేశారు కాబట్టి మళ్ళీ దాన్ని తీయమంటం కూడా భావ్యం కాదు. ఒకసారి పేరు పెట్టిన తర్వాత, దామోదర్ సంజీవ్ అని పేరు పెట్టిన తర్వాత ఆ పేరును మార్చమని అడగడానికి కూడా బాగుండదు. పేరు పెట్టేశారు, సో మీరు పేరు పెట్టుకున్నారు కాబట్టి మాకు భారతరత్న ఇవ్వండి. ఈ యొక్క అవినీతి రహిత పాలన అందించిన దామోదర్ సంజీవ్ గారికి భారతరత్న కనుక ఇవ్వగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ఫస్ట్ ఆనందించేది ఈ యొక్క జిల్లా,
తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా అభినందిస్తారు ఏ ప్రభుత్వాన్నైనా. అది ఏ బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, తెలుగుదేశం. ఇక్కడ ఉన్నది మనం అందరం కూడా పరిపాలించబడుతుంది కూడా ఒక బీజేపీయే. ఈ రోజున మనం అందరం కూడా బీజేపీ పాలనలోనే ఉన్నామని తెలుసు. అందుకని బీజేపీ ప్రభుత్వం కనుక వారికి భారతరత్న ఇవ్వగలిగితే కనీసం రాబోయే కాలంలో చాలా సంతోషంగా ఉంటుంది. సో ఎందుకు బీజేపీ ప్రభుత్వం అనేది అంటున్నారంటే ఇక్కడ పరిపాలిస్తుంది మీ అందరికీ తెలుసు. పార్లమెంట్లో జరిగే అన్ని బిల్లులు కూడా వత్తాసు పలికిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం వత్తాసు పలికింది అన్ని బిల్లులకి. తెలుగుదేశం కూడా వత్తాసు పలికింది. ఇక్కడ ప్రతిపక్షం లేదు. ఇందాక రామయ్య యాదవ్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెళ్లల రామ్మోహన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోదీ ఆధ్వర్యంలో నూతన విధానాలతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో 150 దేవాలయాలను బీజేపీ అభివృద్ధి చేస్తోందని అన్నారు. జాతీయ రహదారులు ప్రపంచంలోనే తలదన్నే విధంగా ఉన్నాయని తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసమే బీజేపీ పాటుపడుతోందని అన్నారు. అదేవిధంగా ఇంకా కొంతమంది భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉగ్రవాదులను ఒక్కొక్కరిని ఏరి పారేసి ధైర్యంగా భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి మన సైనికులను నడిపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అది సర్జికల్ స్ట్రైక్ కానీ, అది ఎయిర్ స్ట్రైక్ కానీ, అనేక రకాలుగా ఈ దేశం అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఒక పేదవాడికి కావాల్సినటువంటి ఇంట్లో టాయిలెట్ లేకపోతే టాయిలెట్ నిర్మాణం, ఒక ఇల్లు లేకపోతే 4.5 కోట్ల ఇళ్ల నిర్మాణం, కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం, సిలిండర్ లేకపోతే వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, వాళ్ళకు ఆహారం కావాల్సినటువంటి ప్రతి పేదవాడికి 83 కోట్ల మంది ప్రజలకు తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి వారికి ప్రతి నెల ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీల చొప్పున 83 కోట్ల మందికి ఈరోజు బియ్యం ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ప్రతి పేదవాడికి ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల రూపాయల విలువైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో కార్పొరేట్ వైద్యము ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో టెన్షన్గా మోడీ డబ్బులు వేస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తా ఉన్నాము. ఈరోజు పేదవాడికి మోడీ బియ్యం ఇస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తా ఉన్నాము. ఈరోజు దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించాం. పేదవాడికి వచ్చేటువంటి డబ్బు పూర్తి స్థాయిలో వానికి అందే విధంగా, ఆ పేదవాళ్ళకి అందే విధంగా నేరుగా డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ద్వారా పేదవాళ్ళ అకౌంట్లో వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి పేదవాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కోట్లాది మందికి బ్యాంక్ అంటే తెలియదు, అకౌంట్ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేదవాళ్ళందరికీ జీరో అకౌంట్ ఓపెన్ చేసి ₹1 ఖర్చు లేకుండా ఈరోజు పేదవాళ్ళందరికీ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన విషయం. అనేక విషయాలలో ఈరోజు మీకు తెలుసు, ఇతర దేశాల్లో భారతదేశ గౌరవం పెరిగింది. ఎవరైనా గతంలో ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇండియన్ పాస్పోర్ట్ చూస్తే అవమానంగా చూసేవాళ్ళు. కానీ ఈరోజు ఇండియన్ పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్లలో కనిపిస్తే కుర్చీలో కూర్చున్నటువంటి ఆ యొక్క విదేశీయులు వెంటనే లేచిబడి ఇండియా మోడీ మోడీ అంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎయిర్పోర్ట్లలో మనకు కనిపిస్తాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంటే ఉక్రెయిన్లో 25,000 మంది మన భారతీయులు చిక్కుకున్నారు. మన పిల్లలు మెడికల్ చదువుకోవడం కోసం వెళ్ళారు. మోదీ విధానాలు ఆకట్టుకున్నాయని, అందుకే బీజేపీలో చేరానని వైసీపీ నేత వల్లాల రామ్మోహన్ అన్నారు. మోదీ విధానాల వల్ల దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్న వల్లాల రామ్మోహన్తో మా ప్రతినిధి స్పందన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ సమీపిస్తున్న కొద్దీ
అన్ని పార్టీలలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 3 పార్టీలకు సంబంధించి అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవుతుంది, బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు కూడా బీజేపీలో జాయిన్ అవుతున్న పరిస్థితి మాత్రం మొత్తానికైతే రాష్ట్రంలో చేరికల పర్వం మాత్రం కొనసాగుతూ ఉంది. ఏళ్ల కళ మనందరి కళ సాకారమైంది మోడీ గారి ఆధ్వర్యంలో. మరి ఆయన ఉన్నప్పుడు ఈ కళ భారతదేశ ప్రజలకి సహకారం కావడం ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు చూసుకున్నట్టయితే మన దేశంలో డౌన్ ట్రెండ్ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రేషన్ బియ్యము అందించడము, తక్కువ రేట్లో కొంతమందికి ఉచితంగా అందించడము. మరి మొన్న కూడా అనౌన్స్ చేశారు, కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. 29 రూపాయలకే సోనా మసూరి రైసు, ఇంకా కొన్ని పప్పు దినుసులు కూడా అవి తక్కువ రేట్లో ఇస్తా అన్నారు. మరి ఈరోజు మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే 60 రూపాయలు 55 రూపాయలు తక్కువ లేదు సోనా మసూరి రైస్. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం బుల్లెట్ ట్రైన్ల రేంజ్కి ఎదిగాము. ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటే భారతదేశంలో ఇంప్రూవ్మెంట్ కేవలము బీజేపీ గవర్నమెంట్ తోటే సాధ్యమని నాకు అర్థమైంది. అటు చూసుకున్నట్టయితే ఆర్టికల్ 370 రద్దు చేయడము, మనం కాశ్మీర్లో కూడా ఈరోజు స్వేచ్ఛగా తిరిగి మనకు కావాల్సినవన్నీ కూడా మనం స్థలం కానీ లేకపోతే ఫామ్ హౌస్ కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా కొనుక్కోవడానికి మనకు కళ సహకారం. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కాశ్మీర్లో ఏది కొనాలన్నా మనకి అందుబాటులో ఉండేది కాదు. ఆర్టికల్ 370 ఏ రోజు అయితే తీసారో మనకి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే 18,30,00,000 మందికి మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడము ఒక్కటి కాదు. ఈరోజు తెలంగాణలో చూసుకున్నట్టయితే సిటీలో రూరల్లో ఏమో 4,000 పైన కిలోమీటర్ల రహదారులు నిర్మించడము, అదే కాకుండా అర్బన్లో కూడా 4,000 పైన కిలోమీటర్లు రహదారులు నిర్మించడము జరుగుతోంది. మనకి అట్లనే ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరించారు, మళ్ళీ ఎయిమ్స్ అవన్నీ కూడా ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటల్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.